స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో మనకు ఒక సైజు గ్లాస్ వాటర్ తీసుకోండి. వాటర్లో బటర్, పసుపు, ఉప్పు, కారం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు అన్ని బాగా ఫ్రై చేయండి. బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర వేసి మనం ఎంతైతే వాటర్ తీసుకున్నామో అంతే రైస్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో బాగా కలపండి. కలిపితే మొత్తం చపాతీ ముద్దలా తయారవుతుంది. చపాతీ ముద్దలాగా దాన్ని బాగా వత్తండి. వత్తితే కొద్దిగా వాటర్ వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా చేతికి నీళ్ళు తడుపుకొని బాగా కలపండి. కలిపితే స్పాంజిలాగా మెత్తగా దూదిలా తయారవుతుంది. దాన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన వేయండి. 10 నిమిషాల తర్వాత తీసి మనకు కావాల్సినట్టు చపాతీలా తయారు చేసుకొని దానికి మనకు కావాల్సిన మోడల్స్లో రౌండ్గా కానీ, స్క్వేర్గా కానీ, ట్రయాంగిల్ కానీ కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకోండి. మనం ట్రయాంగిల్ కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న రైస్ ఫ్లోర్ ముక్కలన్నీ కూడా అందులో వేసి బాగా డీప్ ఫ్రై చేయండి. సూపర్ ఎమ్మిగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. స్నాక్స్ అద్దరిపోతాయండి. చూడండి.